మీద ప్రేమే కనిపించింది. నీ గొంతులో కూడా అదే భావం పలికింది రాధిక. అదే రాధిక మనసు అంటే, మనసులో ప్రేమ అంటే. అదేంటి ఇక్కడ ఆపారు? అది రోడ్ బాలేదు. దారి ఎలా ఉన్నా ముందుకు వెళ్ళక తప్పదు. ఆగిపోలేంగా. కరెక్టే, కానీ ప్రయాణం ఆగిపోతే బాగుండును అనిపిస్తోంది. ఇక్కడే ఇలాగే ఆగిపోకూడదు. పోనివ్వండి. జీవితం అంటే పూలదారి కాదు, కానీ గతుకుల దారి కూడా కాకూడదుగా. అది మన చేతుల్లో లేదు. పోనివ్వండి. తీసుకోమ్మా. తీసుకోండి. అలా చూస్తారే, మీకు బాగా ఆకలిగా ఉంది, తినండి. నీకు ఆకలిగా లేదా? మీరు ఆకలికి ఓర్చుకోలేరు. నాకు అలవాటే. మీరు తినండి. ఆకలి ఎవరికైనా ఆకలే రాధిక. నీకైనా నాకైనా. నువ్వు తిను. పర్వాలేదండి, మీరు తినండి. పర్వాలేదు రాధిక, నువ్వు తిను. తిను రాధిక. ముందు మీరు తినండి. నువ్వు తినకపోతే నేను తినను. తీసుకో రాధిక. మీకిచ్చిన 24 గంటల గడువు ముగిసింది. నా సత్యను నాకు అప్పగించండి. ఏంటి అలా నీళ్లు నవ్వులుతున్నారు? లేని సత్యను మీరు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు ఇంకో మాట ఎక్కువగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. అనవసరంగా ఎక్కువ మాటలు మాట్లాడకండి. వింటున్నారుగా పెద్ద మనుషులు? ఇది ఈయన వరస. అన్యాయంగా నా మనోరాలు పొట్టలు పెట్టుకుంది కాక అనవసరంగా నేను మాట్లాడుతున్నానంట. ఏమయ్యా, నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? అలా బెల్లంగుంట రాయిలో నా మొహం చూస్తున్నారే. మాట్లాడండి అయ్యా. అసలు ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, కథ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాలా? నేను చెప్పింది చాలా. ఇదంతా కాదు. నా మనోరాలు నాకు అప్పగిస్తున్నారా లేదా? సత్య ఆచూకీ దొరికింది. సత్యం తీసుకుని మాధవ్ బయలుదేరాడు. మీరు అనవసరంగా నోరు పారేసుకోబాకండి. ఎన్ని చెప్తావయ్యా కట్టు కథలు? నీ కథలు వినే ఓపిక నాకు లేదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. అమ్మా, తేలిపోవడం లేదు, మునిగిపోవడం లేదు. ఎంతైనా అయిన వాళ్ళం. మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పండి? సత్యం తీసుకుని మాధవ్ బయలుదేరాడని చెప్పాడు కదా. సత్యేదిరా? సత్యెక్కడమ్మా?